మండల కేంద్రమైన సిద్ధవటం గ్రామంలో మాజీ మార్కెట్ చైర్మన్ సయ్యద్ జవహర్ బాషా కార్యాలయంలో సోమవారం రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు దశరథ నాయుడు, టీడీపీ సీనియర్ నేత మాజీ టీడీపీ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, మాజీ టీడీపీ మండల కన్వీనర్ మామిడి వెంకట సుబ్బారెడ్డి, మాజీ మండల ప్రెసిడెంట్ నరసింహారెడ్డి తదితర మండల టీడీపీ నేచర్ పాల్గొన్నారు. రాజంపేట కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు సిద్ధవటం మండలం 18 పంచాయతీ గ్రామాల నుంచి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త పాల్గొని ఈరోజు మెడికల్ క్యాంపు కానీ సిద్ధవటం జవహర్ బాషా ఆఫీసులో మెడికల్ క్యాంపు కానీ ఆయనకు ఘనంగా కేక్ కట్ చేసి ఆయన ఇదే సందర్భంగా 100 పుట్టినరోజులు జరుపుకోవాలని సిద్ధవటం మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త ఆయన ఎన్నంటూ ఉండి ఆయన పార్టీకి విధేయులుగా పనిచేస్తారని మనసా వాచా కర్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మీటింగ్ పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రాజు మన ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారి జన్మదిన సందర్భంగా సిద్ధవటం మండలం మన జవహర్ బాషా గారి ఆఫీసు ఆవరణలో ఈరోజు గొప్పగా ఘనంగా మన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఇక్కడ అలాగే మెడికల్ క్యాంపు కూడా నిర్వహించాము. కేక్ కట్ చేసి ఘనంగా ఆయన జన్మదినాలు ప్రోగ్రాం చేస్తున్నాము. ఇక్కడ అన్ని మండలాల నుంచి కూడా పాల్గొన్నారు. ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆయన రాబోయే ఎలక్షన్లలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాలని మనసావాస సిద్ధవటం మండలంలోని ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు. జై జగన్మోహన్ రాజు. రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జు చెమర్తి జగన్మోహన్ రాజు గారి జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ మా యొక్క సిద్ధవటం టౌన్లో పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలందరూ ఉత్సాహంగా పాల్గొని ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మొదటగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇన్ని రోజులు అన్నగారు రాజన్న గారు విద్యా సంస్థల్లో రారాజుగా ఎంతోమంది కుటుంబాలను ఎంతోమంది బాలలను బాలికలను పై స్థాయికి తీర్చిదిద్ది ఆయన ఆశయాలు పూర్తిగా ఒక ఉన్నత స్థాయిలో ప్రతి ఒక్క కుటుంబం ఉండాలనే ప్రయత్నం చేశారు. దాని తదనంతరం రాజకీయాల్లో దిగి ఇన్ని రోజులు రాజంపేట నియోజకవర్గ బాధ్యులుగా ఎవరు లేనప్పుడు కూడా ఆయన ఒక జిల్లా అధ్యక్షునిగా పాత్ర పోషిస్తూ కుల మతాలకు అతీతంగా ఒక అన్నమయ్య జిల్లాలోనే బ్రహ్మాండమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఊపు వచ్చేటట్టుగా ఆయన ప్రయత్నము వర్ణనాతీతం. ఈరోజు ఆయనకు అధిష్టానం గమనించి ఈ యొక్క రాజంపేట బాధ్యతను అప్పచెప్పింది. దేవుని దయ వల్ల ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా ఆయన జీవితాన్ని రాజకీయంగా ఎన్నో పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై తెలుగుదేశం.